హలో ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో రసం పెడుతున్నాను. ఈజీ అండ్ క్విక్ టేస్టీ రసం ఇది. ఇలా ఎప్పుడు మీరు చేసిండరు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం. జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు, మిరపకాయ, ఇది కొత్తిమీర కాడలు, బెల్లము, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కప్లోకి వేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. నేను కొత్తిమీర కాడలు ఎందుకు వేస్తున్నానంటే ఈ రసానికి కొత్తిమీర కాడలు వేసిన టేస్ట్ అండి. అలాగే ఆకులు వేసి నాకు వేయచ్చు, బట్ ఆ రసం అనేది కొంచెం గ్రీన్ కలర్గా వచ్చేస్తుంది. ఆకును వచ్చేసి మనము లాస్ట్లో వేసుకోవాలి. అందుకే కొత్తిమీర కాడలు వేసి చేస్తున్నాను, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బెల్లం కూడా ఎక్కువ వేయకూడదండి, చాలా లైట్గా వేసుకోవాలి, లేదంటే బెల్లం స్వీట్గా అయిపోతుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. బట్ నేను బెల్లం వేస్తున్నాను, ఎందుకంటే పులుపును కంట్రోల్ చేసేది బెల్లమే కాబట్టి. రసానికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఐటమ్స్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఐటమ్స్ మొత్తం మసాలా మిక్సీ వేసుకునేసానండి. ఇలా వేసేస్తామంటే రసం వేసుకునేటప్పుడు టమోటా వచ్చిందని చెప్పేసి, తెల్లగడ్డ వచ్చిందని చెప్పేసి, చింతపండు వచ్చిందని పక్కకు పెట్టేది అలా అంతా ఏం లేదండి. అన్నీ మిక్స్ అయిపోతుంది కాబట్టి మొత్తం తొక్కంటూ ఏమీ ఉండేలేదు దీంట్లో. మొత్తం రసం మోసుకునే తాగవచ్చు. ఎలాంటి లాస్ట్లో ఆ తొక్కు అవత్త ఏమీ మిగలవండి. ఇలా ఉంటే చాలా ఈజీ అండి ఇది. తిరగమాతకు కావాల్సిన ఐటమ్స్ అండి: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ తగినంత, కాస్త కొత్తిమీర లాస్ట్లో వేయడానికి, పసుపు చిటికెడు, ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుందాం. రసానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చిట్టపట్టలాడే నుంచి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే పసుపు వేసుకుందాం. అలాగే ఇంగువ కూడా వేసుకుంటాం. ఒక సెకండ్ అలా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేస్తాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి, పులుపుకు సరిపడేటట్లు. అంతే అండి, పులుపుకు తగినంత వాటర్ పోసేసి కొంచెం బాగా తెరలు రావాలి. తెరలు వచ్చినాక ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసేస్తాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ అనేది వస్తుంది కదా, ఆల్రెడీ కాడలు వేసాం కాబట్టి. తెల్లు వస్తుందండి మొత్తం చుట్టూ వచ్చేటట్లు. ఇంకా కొంచెంసేపు తెల్లు రావాలి బాగా. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మా సైడ్ మేము ఉడకడాన్ని తెర్లు రావాలి అని చెప్తాము. అలా అంతే ఫ్రెండ్స్, రసం అయిపోయింది, బాగా తెరులుతుంది. ఆఫ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.